గుంటూరులోని అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. అంబటి నివాసంతో పాటు కార్యాలయాన్ని పరిశీలించారు. ఇక జగన్ గుంటూరు పర్యటనంతా నిబంధనలు ఉల్లంఘిస్తూనే కొనసాగింది. అనుమతి లేకుండా వేలాది వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అడుగడుగున్న నిబంధనలను పట్టించుకోకుండా వైసీపీ శ్రేణులు ఓవర్ యాక్షన్ చేశాయి. హైవే అంతా ట్రాఫిక్ జామ్ అయింది. అంబులెన్స్ ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. అయినా జగన్ తన పర్యటనను కొనసాగించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సుమిత్ర, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను అయితే జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన సందర్భంగా పోలీసులు ఎలాంటి ఆంక్షలు లేకుండా నిబంధనలు మాత్రమే విధించారు. గుంటూరు జిల్లా పరిధిలో పోలీస్ 30 యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లో ఉంది. పోలీస్ 30 యాక్ట్ ప్రకారం ర్యాలీలు గానీ, ప్రదర్శనలు గానీ, బహిరంగ సమావేశాలు గానీ అనుమతి లేకుండా నిర్వహించడానికి వీల్లేదని పోలీస్ 30 యాక్ట్ లో స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో అనుమతులు లేకుండా ర్యాలీలు ప్రదర్శనలు చేయడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు నిర్ణయం ప్రకటన చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శకు వస్తూ ఓ పెద్ద బల ప్రదర్శన అయితే ఆయన చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా వైసీపీ శ్రేణులను తరలించే బాధ్యతను అక్కడ ఉన్న ఇన్ఛార్జీలకు, మాజీ ఎమ్మెల్యేలకు వెంటనే మీటింగ్ పెట్టి వారికి టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఒక్కొక్క పాయింట్ లో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన వారిని తీసుకొచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేలా కూడా ఏర్పాట్లు చేసేందుకు చేయాలంటూ నిన్న ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరిన దగ్గర నుంచి ప్రతి పాయింట్ లోనూ ముందస్తుగా అనుకున్న ప్రకారం ఆ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు ప్రజలను తీసుకొచ్చి అక్కడ ఆయనకి ఎదురెళ్లి స్వాగతం పలికే విధంగా కూడా పెట్టారు. అయితే దీంతో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి గుంటూరుకు రావడానికి దాదాపు 6 గంటల సమయం పట్టినట్టు కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పోలీసు నిబంధనలు కూడా రూల్స్ కూడా అతిక్రమించిన నేపథ్యంలో మరి పోలీసులు కేసులు నమోదు చేస్తారా లేదా చూడాలి. అయితే గతంలో అత్తనపల్లి మండలం రెంటపల్లి గ్రామంలో కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వచ్చిన సమయంలో 3 చనిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పోలీసులు పలుసార్లు బారికేడింగ్ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి వాహనాలతో పాటు ముఖ్య నేతల వాహనాలకు మాత్రమే అనుమతిస్తూ ఆయన యాత్రను ముందుకు సాగరించారు. కానీ ఆయన ఒక యాత్ర పరామర్శకి ఒక ఇంటికి వెళ్తున్నట్లు కాకుండా ఒక యాత్ర చేపట్టిన రీతిలో కూడా చేపట్టిన నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతల హడావుడి హల్చల్ అయితే కనిపించింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.